గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు 4 కోడిగుడ్లు పొడిని చేయమని అన్నారండి. ఇల్లు చల్లసిన చక్క ఇంట్లో ఒక 5 గుడ్లు ఉన్నాయండి. చక్కగా 5 గుడ్లు తీసుకొని చక్క పొడిని చేసేద్దాం అని చెప్పి చక్కగా ఇదిగోండి చక్క సన్నగా ఉల్లిపాయ ముక్కలు 10 ఉల్లిపాయలు చక్క చిన్న చిన్న ఉల్లిపాయలు 10 ఉల్లిపాయలు తీసుకొని నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. వాటి కూడా చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఈ విధంగా వేపుకున్నానండి. ఈ వేగిన తర్వాత చక్కగా మనం పసుపు ఉప్పు కారం వేసుకున్న తర్వాత అప్పుడు మనం గుడ్లు పోద్దాం. ఇదిగోండి కోడిగుడ్డు పొడుము కావాల్సిందండి పసుపు, చక్కగా సాల్ట్, కారం అండి. చక్కగా ఫస్ట్గా ఏం చేద్దామంటే పసుపు వేసేద్దాం. ఉల్లిపాయలు మగ్గాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి అంటండి. ఉప్పు కానీ సాల్ట్ కానీ చల్లుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అంటుంది. అందుకే నేను పసుపు ఉప్పు ఫస్ట్గా వేసాను. దీన్ని మొత్తంగా కలిసిపెట్టి తిప్పేద్దామండి. చక్కగా పసుపు వేసేస్తాం కదండి, పసుపు సాల్ట్. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. చక్కగా దీన్ని మొత్తంగా కలిసేటట్టుగా తిప్పుకుందామండి. ఇప్పుడు ఉప్పు పసుపు కారం మొత్తం కలిసిన తర్వాత అప్పుడు మనం గుడ్లు పోసుకుందామండి. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కారం మగ్గింది కాబట్టి కోడిగుడ్లు పోసేస్తున్నానండి. చక్కగా ఏ గుడ్డుకి ఆ గుడ్డు పోసేసి కొంచెం ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం తిప్పుకుంటే కోడిగుడ్డు పొడి బాగుంటుందండి. ఇవన్నీ సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పటివరకు ఏగారు కదండి, కొంచెం సేపు ఉండాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే చక్కగా బాగుంటుందండి కోడిగుడ్డు పొడి. ఎక్కువ కోడిగుడ్లు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు సరిపడి కోడిగుడ్లు వేసుకుంటే కోడిగుడ్డు పొడి ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా చక్కగా కోడిగుడ్లు పోసేసాం. ఇదిగోండి చక్కగా కొద్దిగా లైట్గా ఇలా తిప్పేసుకుందామండి. మనం ఒక రవ్వ ఇలా తిప్పేసుకుంటానండి. మరీ కాకుండా కిలకిలగా కాకుండా కొంచెం దగ్గరగా కొంచెం ఇలాగే తిప్పుకుంటే చక్కగా మన ఈ కోడిగుడ్డు చందమామ ఎట్లా ఉంటుందండి, చిన్న చిన్న తుంపులుగా మంచిగా అవుతుందండి. దీన్ని ఇప్పుడు ఒక పావు గంట సేపు మనం ఈ విధంగా ఉంచేసుకున్నాం. సన్నం ఉంటుంది కదా, చక్క తుంపులుగా చక్కగా నేను చెప్పాను కదండి, మనం కిలకిలు చేయకుండా చక్క ఈ విధంగా చక్క తుంపులుగా ముక్కలుగా ఉంటుందండి. బాగుంటుందండి కోడిగుడ్లు కూడా ఇలా చేసుకుంటే. కొంతమంది సాయంత్రం తిప్పేస్తారండి గిరిగిర. దీని తగ్గ కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్న కమ్మగా ఉంటుందని. ఇదిగోండి చక్కగా ఈ విధంగా వేసేసుకున్నాం కదండి. దీన్ని మాకు 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచేసుకుంటే చక్కగా కోడిగుడ్లు కూడా సూపర్గా ఉంటుందండి. ఈ కోడిగుడ్లు కూడా నేను చేసే విధానం మీకు నచ్చితే గట్లా నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.